ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక 2016 తర్వాత ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ రోజు రేపు జనం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కారుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచుకొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా అవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇంటి నుండి బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎవరు కూడా ఇంటి నుండి బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా బయటికి రావలేకపోతున్నారు. మొత్తం ఏదైతే ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత తట్టుకోలేక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ ఏసీలను కావచ్చు, అదేవిధంగా కూలర్ను వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువ అవడంతో సబ్స్టేషన్లపైన కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లపైన విద్యుత్ భారం పడుతుంది. దీనివల్ల ప్రజలకు ఎటువంటి విద్యుత్ ప్రాబ్లం రాకుండా విద్యుత్ అధికారులు మాత్రం తగిన ఏర్పాట్లు అయితే చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ఉండడంతో చాలా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలను కూడా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ప్రజలు ఎండవేడిని తట్టుకోలేక శీతల పానీయాలు కావచ్చు, అదేవిధంగా కూల్ డ్రింక్స్ను తాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ ఎండాకాలంలో మాత్రం వృద్ధులు అదేవిధంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల చిన్నపిల్లలు, వృద్ధులు ఎండాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఈ ఎండలో ఉదయం మార్నింగ్ 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరు కూడా ఇంటి నుండి బయటికి రావద్దని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాత్రం తప్పకుండా ఒక కాటన్ వస్త్రాన్ని ధరించడంతో పాటు ఆ తలపై క్యాప్ కానీ ఏదైనా కాటన్ వస్త్రాన్ని రూమాలుగా చుట్టుకోవడం అలాంటిది మాత్రం చేయాలి. లేకపోతే ఒక చెత్తిరి గొడుగు లాంటిది మాత్రం తీసుకొని బయటికి రావాలి. అంతే తప్ప ఒంటరిగా మాత్రం ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఎండవేడికి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది కూలర్ల కిందికో లేకపోతే ఏసీ ఉన్న రూమ్కో వెళ్తారు. కానీ అలాంటిది ఎవరు చేయొద్దు. అందరూ కూడా బయట నుండి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్ ఒకే విధంగా అయ్యేంత వరకు మాత్రం కాస్త ఆగాలి. ఆ తర్వాతనే చల్లని వాటర్తో మొహం కడుక్కోవడం కావచ్చు, లేకపోతే స్నానం చేయడం అలాంటివి చేయాలి తప్ప ఎవరు కూడా ఎండ నుండి బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే చల్లిన స్నానం చేయొద్దు. దానివల్ల వడదెబ్బ తాకుతుందని చెప్పేసి ఆ నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీదనైతే ఎవరు కూడా ఇంటి నుండి బయటికి రాలేకపోతున్నారు. ఎండవేడికి వల్ల గాలిలో తేమ శాతం కూడా తగ్గుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎండకు బయటకు వచ్చే వాళ్ళు తప్పకుండా తమ వెంట ఒక వాటర్ బాటిల్ కానీ లేకపోతే మజ్జిగ కానీ వెంట పెట్టి తీసుకొని రావాలి. శీతల పానీయాలు మాత్రం తాగకూడదు. బయట శీతల పానీయాలు కావచ్చు, కూల్ డ్రింక్స్ కానీ బయటికి తాగదు. ఎండాకాలంలో బయటకు వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక వాటర్ బాటిల్ కావచ్చు, అదేవిధంగా మజ్జిగ లాంటివి తీసుకొని వస్తే బాగుంటుంది. ఎండవేడి మీద తట్టుకోవడానికి తప్పకుండా ఒక రూమాల్ కానీ, ఒక క్యాప్ లాంటిది లేకపోతే ఒక చెత్తిరి లాంటిది తీసుకొని రావాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. వడదెబ్బ తాగకుండా ఓఆర్ఎస్ కానీ లేదంటే మజ్జిగ కానీ తీసుకోవాలి, లేదా కొబ్బరి నీళ్ళు తాగాలి అని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాముతో షామోన్, బీఆర్కే న్యూస్, మంచిర్యాల.